బ్రో వెళ్ళిపోతున్నారు బ్రో. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. తన భర్తకు పెరాలసిస్ అనే మెడికల్ ఫెసిలిటీస్ లేవని ఒక ఆవిడ మన ఆఫీస్ కి వచ్చిందనమాట. అయితే తన గురించి వెరిఫై చేస్తే నిర్గాంతపోయే కొన్ని నిజాలు తెలిసాయి. నిజాలు ఏంటి, ఆ భర్తకు పెరాలసిస్ ఎలా వచ్చింది, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరాలో ఆవిడ రావడం, ఆవిడతో మాట్లాడడం అవన్నీ రికార్డ్ అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం అది లూజ్ ఉంది, ఫ్యాన్ గాలికి ఊగడం వల్ల కెమెరా షేక్ అవుతుంది. సీసీ కెమెరా ఫుటేజ్ కాబట్టి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, చూడండి. Tag your thoughts. నమస్తే సార్. కూర్చోండి, టెన్షన్ పడకండి, కూర్చోండి. నేను ఎందుకు నేను సాయం చేయగాని ఫస్ట్ నీళ్ళు తాగమ్మా. ఫస్ట్ అయితే వెళ్తారా? పర్లేదు, తింటే అక్కడ సరే, ఇలా మా ఇంటి పక్కన కొంచెం సాయం చేసేటట్టు వాళ్ళ భర్తకు బాగా మేము వీడియోలు చూసేలాక నాకైతే చూపించి రాదు, ఇలా ఆమె చూపించింది నాకు. అందుకని ఒకసారి కలుగుతామని మా ఆయనకు కొంచెం ఎంత బాగాలేదు, మా పిల్లలు కొంచెం చదువు వీక్గా ఉన్నారు, మా పరిస్థితి కావలేదు, నాకు ఎంత ప్రాబ్లం ఉంది, పని చేసుకోలేక కొంచెం సహాయం జరుగుతారు వాళ్ళు అడిగి. ఎక్కడ అప్పుడు లోపలికి ఉంటారు సార్. మీరే చెప్పి సరే, మనం చేసాయి కొంచెం ఏమన్నా డబ్బులు ఏమన్నా కొంచెం సాయం చేస్తారేమో. హాస్పిటల్ ఖర్చు సార్. భర్తకు బాగలేదు, తనకు కొంచెం పారాలసిస్ వచ్చింది సార్. అయితే ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. మాకు బస్సులో కూడా పైసలు దాంట్లో వాళ్ళు చూసుకుంటారు, దాంట్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకా వెళ్ళి కన్సల్ట్ అయితే నేను వెళ్ళి మాట్లాడతాను, నేను వస్తున్నాను, టీం వస్తాను, ఒక నిమిషం మనం మాట్లాడతాను. మాకు కొంచెం తిండికి కొంచెం ఇబ్బంది ఉంది సార్. అయితే వాళ్ళు కొంచెం తిండికి మాకు కొంచెం తిండికి ఇబ్బంది ఉంది సార్. అట్లా అయ్యి వచ్చినాను. మీరు అన్నారు కదా హాస్పిటల్లోకి మేము చేపిస్తామంటున్నాం కదా, అది మీరు ఎట్లయినా చేస్తారని నమ్ముతున్నాను. కొంచెం మాకు ఇంట్లో ఖర్చులకు వాటికి 5,000 ఎక్కువ ఇస్తే మీరేం చేస్తున్నారు? పిల్లలు పని చేస్తాం. వస్తుంది సార్, 100 రూపాయలు వస్తుంది. ఇలా ఖర్చులకు వాటికి సార్ కాదు. మా ఏదైతే పక్కన తెలిసినాను మాతో పనికి వస్తుండే ఆమె చెప్పింది, ఆమె వీడియోలు చూస్తారంట, అవి చూపించింది నాకు ఒకసారి. కానీ నా ఫోన్ లేదు సార్. మొన్న ఒకరోజు ఆమెతో పాటు నేను వేరే దగ్గర వచ్చింది ఆమె ఇక్కడికి. అయితే నేను అడిగినట్టు ఆమె ఇట్లా ఎవరో సాయం చేస్తారన్నారు కదా, చెప్పొచ్చు కదా, నేను కూడా వెళ్ళి అడుగుతా అంటే ఇట్లా ఇట్లా అని చెప్పి ఆమె నాకు ఇక్కడ వదిలేసి పైన 3వ ఫ్లోర్లో ఉంటారు,
3వ ఫ్లోర్ తర్వాత ఎవరికైనా అడుగు చెప్తారు అని చెప్పేసి అన్నారు సార్. ఎంత దూరం వచ్చినా నన్ను కలవకపోతాను. మొన్న చెప్పిన మాట ఆ రోజు రాలేదు సార్. ఈ ఖాళీ నాకు చూపించింది ఇదే బిల్డింగ్ అని. బిల్డింగ్ ఉంటారు. సరే మీరు ఒప్పుకుంటున్నాము ఆధార్ కార్డు నేను ఏం తెలియదు సార్. ఫోన్లో మీరు ఎలా పని చేస్తారు? స్మార్ట్ ఫోన్ నేను వేరే సార్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తా. ఇది పగిలిపోయి సార్. పగిలిపోతే ఇక నేను అడిగి ఉంటుంది ఇట్లా నాకు ఫోన్ కావాలి సార్, ఎవరైనా ఫోన్ చేసి చెప్తారు పని ఉంది అంటే పోతారంటే అది ఇచ్చినారు సార్. మీకు ఆపరేటింగ్ ఏమి వచ్చాయి? రాదు సార్. మరి ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నాను అంటే కానీ ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఏం చూడండి సార్, ఆమె ఆ ఫోన్లోనే చూపించింది నాకు. మీ ఫ్యామిలీ ఫోటో ఉంది, మీ భర్త అనుకోండి, ఒకసారి పేరెంట్స్ అనుకుంటాం, ఒకసారి ఫోటో యూజ్ చేస్తాం. ఫోటో తీయలేదు నేను ఒక పని చేయండి, నేను ఆధార్ కార్డు ఫోటో చూడండి. గూగుల్ నేను ఆధార్ కార్డు పంపిస్తాను. మ్యాటర్ టెక్స్ట్ నేను ఆధార్ కార్డు పంపిస్తాను. మ్యాటర్ టెక్స్ట్ గూగుల్ మీ భర్త ఫోటో చూపించండి. ఫోటోలు లేవు సార్, లేవు. మొన్ననే ఇచ్చినాడు మా సార్ నాకు. మీ భర్త దగ్గర ఫోటో ఉంది? లేదు సార్, ఇందులో మేము దిగలేము సార్. నేను పైసలు ఇస్తాను నీకు చెప్పాను. ఆమెకి పక్కన మాకు తెలిసిన ఆమెకి సాయం చేసి సార్. అట్లా ఏం వచ్చింది సార్, లేకపోతే నాకేం తెలుసు సార్. నేను అదే అంటున్నాను, నువ్వు చేసే పని ఒకటి ఇస్తున్నావు, నువ్వు ఒకటి నేను ఇంకోటి ఏంటంటే మేమేం సాయం చేయట్లేదు వాస్తవం. లేదు హ్యాష్ ట్యాగ్ వస్తుంది ఛానల్ ఇది అని మేము సపరేట్గా సాయం చేస్తున్నాం. కాంట్రాక్ట్ ఏం పెట్టుకుని కూర్చోండి. బాధ చెప్పుకుంటే సాయం చేసిరంట, అట్లా అయ్యే నేను కూడా నా బాధ చెప్తున్నాను. ఇప్పుడు మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్ అంటే ఫ్రీ హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. మీకు ఏ ఫీవర్ వచ్చినా 2 హాస్పిటల్ ఉంటుంది. అరవింద్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో. మీరు వచ్చి చెక్ చేయించుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. మెడిసిన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు హాస్పిటల్ పరంగా అనుకుంటే చెప్తాను. ఇట్లా కొన్ని కూడా ఉన్నాయి, చాలా కూడా ఉన్నాయి. అట్లా ఏమైనా ఉంటే కూడా నేను చెప్తాను. నా దృష్టికి వచ్చేది 2 ఉన్నాయి ఇప్పుడు ఈ ఏరియా. ఇంకోటి ఏంటంటే నీకు పని చేస్తున్నావు అంటున్నావు అంత నాకు కూడా ఒక రోజు పోతే నాకు సార్, నాకు కూడా బాగోదు. నీకే ప్రాబ్లం? నాకు కాలుకి ఆపరేషన్ అయింది సార్. అది ఏమో పురుగు కుట్టి ఏం పురుగు తెలియదు, కాలు వాస్తే ఆపరేషన్ చేసినారు సార్. కాలు కూడా చక్కగా నడవడానికి రాదు, అట్లా నేను వెళ్ళకపోతాను. పిల్లలు ఇద్దరు సార్. ఏం చేస్తున్నారు? ఇంటికి ఒకరోజు గవర్నమెంట్ స్కూల్కి పోతారు, ఒకరోజు ఇంట్లో ఉన్నారు సార్. ఇంట్లో ఇస్తారు చెప్పారు సార్, 4 పిల్లలు. ఇక మాకు ఇంట్లో కొన్ని ఆసరా ఉంటుందని నేను పాపని ఇంటికానే చూస్తాను. పిల్లల్ని స్కూల్ పంపిస్తాయి, ఆ ఫుడ్ పెడతారు, చదువు చెప్తారు, నీకు అన్ని చేస్తారు. నేను వేరే దగ్గర పనికి పోయినా సార్, పోతే ఈయనకు నీళ్ళు ఇవ్వడానికి ఎవరు ఉంటారు కదా, అట్లా మా పాపని ఇంటికానే లేదు సార్. ఏమే అంటే కాలం చేసిరా? కాలం చేసిన. ఏమన్నా మా నాన్న కూడా లేదు సార్, వాళ్ళు కాలం చేసినారు. మీ పిల్లలు చదువు ఎట్లా కొనసాగుతున్నావు మరి? సరేనమ్మా, అంటే మనం ఏదో మేమైతే మా ఛానల్ పరంగా చెప్తున్నాం.
మా ఛానల్కి ₹1 పోవాలన్నా అన్ని ఎంక్వైరీ చేసి ఇస్తాం. మాతో ఉన్నంత ఇస్తాము, మొత్తం కాకపోతే కూడా అడుక్కుని ఇస్తాం. ఎందుకంటే అంజనీ దాసు మా టీం హెడ్ ఉంటాడు, ఆయన ఎంక్వైరీ చేస్తాడు ఏంది కథ ఏంది కరకనేది. సరేనా? ఇవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకనే నువ్వు సాయం పొందే స్థితిలో ఉండి మేము సాయం చేసే స్థితిలో ఉంటే చేయగలుగుతాం. మేము ఏదో మోతవరని చెప్పట్లేదు కానీ చెప్తున్నాం, ఎందుకంటే నువ్వు ఎండలో వచ్చినావు కాబట్టి బాధ అనిపిస్తుంది అన్నమాట, అందుకే చెప్తున్నాను. సరే, ఏదేమైనా సరే కానీ నువ్వు జెన్యున్గా అర్హతరాలు అయితేనే నీకు ఏదైనా చేయగలుగుతావు. కానీ మా దగ్గర ఫ్రాడ్ చేద్దామ్మా ప్లీజ్. ఎవరు సార్ అమ్మా? ఎన్ని నెలలు పనిచేస్తున్నామా మీరు? నేను 2 ఇళ్ళల్లో చేస్తాను. ఎంత ఇస్తారు వాళ్ళు అమౌంట్? రోజుకు ₹100 ఇస్తారు. రోజుకు ₹100 సరిపోతుంది మరి? 200 సరిపోవు సార్, మందులకే అవుతాయి మాకు. నెలకు ₹6,000 మీ భర్త అంటే బియ్యంకి వాటికి ఉన్నది కదా సార్. నేనేమంటే మీ భర్త ఏం చేస్తుండమ్మా ముందు? ఆయన ఖాళీ రిక్షా నడుపుతుండే సార్. బంగారేనా? మా మేడం ఇస్తారు, ఆమె కొన్ని రోజులు వాడినాక పక్కన పడేస్తుంది. మా పిల్లలకి పెట్టమని ఇచ్చింది, నేను పెట్టుకున్నా. ఇక్కడ వస్తున్నా అని పెట్టుకున్నా, లేకపోతే పెట్టుకోకుండా. గాజులు కూడా లేవమ్మా? లేవు సార్ గాజులు. ఇప్పుడు ఒక 5,000 ఇస్తే మీకు సరిపోతాయి. 5,000 అంటే ఇక సరిపోయిన కాడికే సార్. ఇక మీరు దయదలిసి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఒక 5,000, 10,000 దాకా. దయదలిసి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఒక 5,000, 10,000 దాకా. సరే వెళ్తే పదండి, మీ ఇంటికి వెళ్ళేసి వస్తుంటారు. ఇప్పుడు ఇంట్లో లేరు కదా సార్. ఇప్పుడు పోతే ఎందుకు లేదు? అన్న వేరే దగ్గర ఉంచి వచ్చిన సార్ నేను. ఎక్కడ పెట్టినా? వేరే వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినా కదా, ఆయన ఇంట్లో ఎవరు చూసుకోవటానికి లేరని వేరే దగ్గర ఉంచిన. మీ పిల్లలు ఏమన్నా? పిల్లలు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన. హలో బ్రో, గూగుల్ ఆధార్ కార్డు పెట్టి ఓకే. వాళ్ళు వేరే వార్డ్ మెంబర్ ఉన్నారు, సరే. హలో సార్ చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇంత స్థాయికి వచ్చినాము. అయితే విషయం ఏంటంటే, నీకు మా పర్సన్ గోకులు అతను మీకు ఒక ఫోటో చూపించాడు కదా, ఆధార్ కార్డు. తను మీరు గుర్తుపడతారా సార్? ఓకే, ఏం లేదు సార్, మేము వాళ్ళ భర్త పెరాలసిస్ ఉందని చెప్పేసి అన్నది. ప్లస్ ఆమెకు డబ్బులు కావాలని చెప్పేసి మన ఛానల్కి వచ్చినామట. మనకు కూడా అడ్రస్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఇట్లా కనుక్కుంటే మీ అడ్రస్ ఉందని మరి మాకు పక్క వాళ్ళు చెప్పి కదా అని చెప్పేసి అంటుంది. మరి తను ఎట్లా ఏమనుకోకపోతే తనను ఇప్పుడు ఓటర్ లిస్ట్లో కానీ లేదంటే సంథింగ్ లిస్ట్ అక్కడ ఉంటాయి కదా సార్, మొత్తం కనుక్కున్న కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారండి. మా వాడికి డీటెయిల్స్ ఇచ్చి పంపించండి, తను ఏం చేస్తుంది, ఏం కథ, కార్ఖానా ఏంటని. టైం తీసుకున్న పర్లేదు, ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఎందుకంటే రాను మొత్తం చేయకండి ఎంక్వైరీ. ఏదన్నా సార్ జెన్యూన్గా చేయండి కొంచెం ప్లీజ్. మీరు మా సబ్స్క్రైబర్ ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం పర్సనల్గా తీసుకొని మీరు సాయం చేయండి సార్. ఎందుకంటే ఒక జీవితం అన్నమాట ఇది మాకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
మీరు సబ్స్క్రైబర్ అని చెప్పేసి చేస్తాను. ఏందమ్మా ఏమో స్టోరీ చెప్తారో, ఏమో స్టోరీ ఉంది, నీదో స్టోరీ ఉంది, నాకు అసలు అర్థం కాదు. సరే ఎవరైతే అప్పుడు పర్లేదు నీకు చెప్పాను ఫుడ్ కరెక్టే సార్. ఇప్పుడు ఎవరు మాట్లాడేదా సార్ మా గురించి ఏదో అంటున్నారు, వినపడలేదు సరిగా అని. నీకేం వినిపిస్తాయమ్మా? చెవులకు చుక్కాలు పెట్టు, నీకేం వెళ్తుంది? మాట్లాడి ఏముంది సార్ అది మాట్లాడినా. నేను కూడా సగం ఇన్ఫర్మేషన్ తీసుకుంది యాక్చువల్లీ. అది నీ గురించి కాదులే కానీ వేరేది ఉంది. తను రాయి వచ్చాక అన్నీ చెప్తాం. సరే క్లియర్గా చెప్తాం. వెళ్ళిపోవాలా? మీరు ఏం చెప్తలేరు. ఒక్క 5 minutes అయ్యో. రేపు వాళ్ళు వార్డ్ నెంబర్ 30 డాక్యుమెంట్స్ అంటే ప్లేస్మెంట్ చేసిన ఆధార్ కార్డు వాళ్ళ ఇంటి డీటెయిల్స్ ఐడి ఈ మంచి ఆడ ఎవరు లేకపో ఈ ఉండేది ఒక చిన్న రూమ్లో ఉండాలి. ఎందుకంటే ఈ అందరితో ఇలానే చేస్తున్నది. 2 days ముందు కూడా ఇంకో యూట్యూబ్ ఛానల్ ఇలానే వెళ్ళి మనీ అడిగినారు. అది వాళ్ళు ఇప్పుడు నేను కొంచెం డీటెయిల్స్ ఇంకా డీప్గా కలెక్ట్ చేసాను. పక్కన యూట్యూబ్ ఛానల్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు ఒక లేడీ మొన్న రీసెంట్గా మా తమ్ముడు ఇలానే వచ్చారు అని. సివిల్కు అడగండి మీరు. ఏం లేదు సార్. డాక్యుమెంట్స్ ఏంది? మేలు ఒకటే ఉండదు, ఫ్యామిలీ ఎవరు లేదు కదా. రేషన్ కార్డ్ చూడండి, మీదే కదా అది. రేషన్ కార్డ్ చూడండి బ్రో, ఫీమేల్ ఒకటే ఉండదు, ఇంకేం లేదు. ఎట్లా కనిపిస్తున్నామే మీకు? పిచ్చోళ్ళే కనిపిస్తున్నావా? పిచ్చోళ్ళే కనిపిస్తున్నావా అంటున్నా? చెప్పండి, మిమ్మల్ని అడిగేది చెప్పండి. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు అందరితో? అబద్ధాలు చేసుకొని బతాను. ఏం సాయం చేయాలి నీకు? ఏం సాయం చేయాలంటున్నా? చూడండి, ఇది మీదే కదా. అవన్నీ మేము నువ్వు రాగానే మాట మీకు ఇచ్చేస్తావు అనుకుంటున్నావా? వీళ్ళకేం పని పడలేదు, పైసలు కట్టలు కట్టుకుని కూర్చుని అనుకున్నావు. అవసరమైతే 1,00,000 రూపాయలు సాయం చేస్తాం. అవి నా దగ్గర లేకుండా గిసం అయ్యప్ప కాలుమొక్కి ఇస్తాం, కాలుమొక్కి చేస్తాం. ఇదేం దిక్కుమల్ల పని? ఏమైంది? ఏం సాయం కావాలి నీకు? ఇట్లా ఎంత మొత్తం వసూలు చేస్తున్నావు? అందరితో ఇలానే చేస్తున్నారంట బ్రో. నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ మాటలు, నీ వ్యవహారం చూసినప్పుడు నాకు ఏదో అర్థమైపోయింది. సైకైంది. ఏం పని లేదు, నేను పని లేదు. మంచిగా ఉన్నావు కదా, కాలు చేతులు సగం ఉన్నా. నీకేం రోగం 10 ఆడుకోనికి? ఇవాళ రేపు అవుట్ వాళ్ళు వస్తుంటే ఏమో పని చేసుకొని పోతాం. నీకేమైనా రోగము? నేను పిచ్చర్లో కొడతాను మేమంతా. మాట్లాడతలే ఏమైందమ్మా? మంచి కూర్చోండి బ్రో, కూర్చోండి బ్రో. ఎందుకు కోపడతారు? నేను పిచ్చిన కొనుగోలు కొడతాం మేమంతా. కూర్చోండి. ఇన్ని టాస్క్లు పెట్టుకుంటామంతా. ఇవన్నీ ఏం డైరీలో రాసుకుని ఎంక్వైరీ చేసుకుని అన్నీ చేసుకుని కూర్చున్నాం. పిచ్చలమా? చెప్పుకోగలు. చూడండి చూడండి, ఇవన్నీ ఏంటి? మేము అవలంబన కొడుతున్నాం నీకు. అందరితో ఆడుకుంటా ఉంటారా? చెప్పండి. ఇట్లనే కడుకున్నాం. వేరే ఛానల్కి పోయి ఆడుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? మనం వెళ్ళినారా లేదా చెప్పండి. లేకపోతే వాళ్ళని రమ్మనేది ఇడికి రమ్మన్నా? ఏదైనా నిజం చెప్పాలి నాకు. పీసీకి వెళ్తారా చెప్పండి. ఏం అవసరం నీకు? చేసుకొని బతకడానికి శాతం అవుతుందా? నువ్వు ఒక్క మనిషి కదా, ఒక్కటే ఒక దాని కదా. నువ్వు పిల్లలు అబద్ధం చెప్పి నువ్వు నీ భర్తకు పెరాల్సిసా? నిజంగా పేషెంట్ వచ్చిన వాళ్ళు కూడా మాకు డౌట్ వస్తుంది కదా. నిజంగా పేషెంట్ వస్తే మేము ఏం కావాలి? మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు. నీకు గడ్డి వల్ల చదువు. ఏం చచ్చిపోయాను? చచ్చిపోయినాడు లేదు సార్, మొత్తం అబద్ధం సార్. నీకు డీటెయిల్ కనుక్కుని వచ్చిన హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయినాడు. భర్త పేరెంట్స్ ఎట్లా అబద్ధం చెప్పినావు? ఎప్పుడు చచ్చిపోయింది సార్? చూడండి రేషన్ కార్డు చూడండి. చూడు, సింగిల్ గానే ఉండదు అమ్మా. కాదు, నువ్వు అబద్ధాలు ఎట్లా చెప్తున్నావు? నీ పిల్లలు ఎట్లా చెప్పినావు? పిల్లలు అబద్ధం ఎట్లా చెప్పినా అంటున్నావు అంటే వీళ్ళకి ఏం తెలియదు, అవదాలనుకున్నావు. ప్రతి ఒక్క ఏరియాలో మన సబ్స్క్రైబర్ ఉంటాడు. ప్రతి ఏరియాలో నాకు సబ్స్క్రైబర్ ఉన్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏరియాలో మన సబ్స్క్రైబర్స్ ఉన్నాడు. ఇక్కడనే కాదు, ప్రతి ఏరియాలో ఉన్నారు మనకు.
మేము నాటకాలు చేస్తున్నాం అమ్మా నువ్వు చెప్పు మేము పోగలే ఏమి ఉట్టే కూర్చోమాడా నాటకాలు చేస్తున్నావు నువ్వు ఏం సాయం చేయాలి నీకు నిజంగా జెన్యున్ ఉంటే సాయం చేయడానికి ఉంటుంది నీకేం రోగం అయిందని చేయాలి చెప్పు నీకు రోగమా తప్ప నీ పని వేసుకొని బతక నీకేం రోగమా ఏం పని చేయలేవు పంది దగ్గర తిని కూర్చోను అది కూర్చోను ఎట్లా అనిపిస్తా నీకు యాడికి వెళ్తున్నారు కూర్చోండి ఆడ మేము ఒరి ఒరి పిచ్చా కావాలి కూర్చోండి ఫస్ట్ కూర్చోండి యాడికి వెళ్తున్నారు నీ అసలు నలుగురు జరిగాను షటర్ పని చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నారు అన్న కూర్చోండి రాహుల్ చేది గోకుల్ చేయి ముట్టుకోకవేన్ ఓకే కూర్చోండి లేనిపోని బదనాం లేపుకుని పని చేస్తావు నువ్వు కూర్చోను వెళ్ళిపోతున్నారు ఇవే చెప్తావు నువ్వు రేపై నువ్వు కూర్చోను ఫస్ట్ కూర్చోండి ఏం సాయం కావాలి నీకేం చేయాలి చెప్పు నీకేం సాయం చేయాలి చెప్పు ఫస్ట్ కూర్చోండి మళ్ళీ మాట్లాడరు కూర్చోండి యాడికి వెళ్తున్నారు ఏం సాయం చేయాలి అంటున్నావు ఇంత పెద్ద యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకున్నావు కూడా మేము బైక్ల మీద స్కూటీల మీద తిరుగుతాం ఎందుకంటే కార్ తీసుకోతే కార్లో పెట్రోల్ వేసి వస్తాయని చెప్పేసి మేము రూపాయికి రూపాయి బిలబిలాల్చుకుని మేము ఇచ్చేస్తే నీకు ఇంక ఇచ్చేయాలా బతకనీకి ఒకవేళ కాకపోతే చచ్చిపోయే పరిస్థితులు ఉండవు అంటే ఏదైనా సాయం చేయడానికి అయితే మంచి గుండ్రాయి లేక నువ్వు ఉన్నాం కదా గుండు లేక నన్ను చెడుతావు గుండు పలిచా ఏం పానం బాగాలేదు నేను చూపెట్టాలి డాక్టర్ లేకు చూపెట్టాలమ్మా నడుపు పలడు ఇప్పుడు చూపెడతారు మీకు ఏం లేదు సార్ చూడండి ఎట్టుండదు చూడండి అయ్యమ్మా నడు చూపెడదాం పలడు నడువమ్మా రాణి శాత కాదు నీకు ఇంకొక నేర్చినారు మేమేం లేని పిచ్చోళ్ళలో కొడతాం మీకు ఎంక్వైరీ ఏం చేయాలనుకుంటాం కదా యాడికి పోతారు ఇప్పుడు యాడికి పోతావు మేము ఇంకేడికి పోతాం మీ ఇంటికి పోయి ఇంకో ఛానల్ పోతాం ఇదే పని చేసుకుని స్టౌంటర్ నువ్వు వెళ్తాది బ్రో కంపల్సరీ వెళ్తాది వెళ్ళకుండా ఏముండదు ఇంకొకసారి కనుక వస్తాను ఆల్రెడీ మెసేజ్ ఏం లేదు రా గోకుల్ నేను ఇది చూస్తున్నా సరే నాకు మేము షకల్గా అనిపించింది నాకు అప్పుడే అనిపించింది మనుషులు ఫేస్ చూసినా కనబడే మేము ఇంత తిరుగుతాం మార్కెట్ మాకు తెలియదా ఎవడేసాడో మేము పిచ్చిన కొడుకులకు చూస్తాం అంతే తెలుసు నీ అసలు 100 మంది వస్తారు మాకు ఫేస్ చూసినా కనబడేస్తాం మీరు జెన్యున్ గా మాట్లాడతారు ఎలా మాట్లాడతారని మీ మాటలు మీ వ్యవహారం అంతా మాకు తెలిపోదు అనుకున్నావు ఎందుకు ఇలా ఉంటారు చెప్పండి నీ ప్రాబ్లం ఏం చెప్పి ఎందుకు ఇలా ఉంటారు ఇది పని ఏం చేస్తున్నారు మీరు ఎందుకు పని ఎందుకు చేస్తున్నారు పని చేయడానికి ఏం రావు చెప్పి పని చేయడానికి ఏం రావు అంటున్నావు వచ్చిన పని నీకు ఏ పని వస్తే ఆ పని చేయి అన్నం పెట్టడానికి వస్తే అన్నమే పెట్టు సాంబార్ పెట్టడానికి వస్తే సాంబార్ పెట్టు ఈ రోడ్ల మీద చేసుకుని బతలేరా అంతకన్నా అద్దమ్మా ఎందుకు ఇయ్యారమ్మా నువ్వు అడిగారా మీరు ఎక్కడైనా పోయి అడిగారా ఎందుకు ఇయ్యారు నువ్వేం దొంగతనం చేస్తున్నావా నువ్వేం దొంగతనం చేస్తాను కష్టపడటానికి ఏదైనా ఉంది కష్టపడి పని చేసే వాళ్ళకి ఏదైనా అన్నం దొరుకుతుంది అర్థమవుతుందా ఇట్లా నేను శుభవార్త మంది వాడి తింటా అంటే ఎవరు ఇయ్యడు ఒక రోజు పెడతాం 2 రోజులు పెడతాం 3 రోజులు ఎవరైనా లాత్ అంటారు అర్థమైందా అవన్నీ ఉన్నాయి నువ్వు 10 రూపాయలుగా 100 రూపాయలుగా 20 రూపాయలుగా ఆశవాడు ఏ అమ్మా ఆగో 10 రూపాయలు 100 రూపాయలు ఆశవాడు పోయి మనిషి కావు నువ్వు అట్లా పోవద్దు అట్లా ఏ దాన్ని చెప్తాను నీకు మరి ఏది మరి నీకు నిజంగా సాయమే కావాలంటే సాయమే అడుగు వచ్చి మోసం చేయక మమ్మల్ని పని కావాలంటే పని కావాలడు అయితే మొత్తం అయితే అని చెప్పు ఎందుకు చేయరమ్మా నాగో మాట్లాడతాను ఇట్లా మోసాలు చేస్తే ఎవరు చేస్తా నీకు అబద్ధాలు చెప్తా నీకు డ్యూటీ సారా మరి నాకు చేసింది ఏంది నాకు చెప్పింది ఏంది నీ మొగడు బతుకున్నాడు పెరాల్సిసా బతుకుడు ఇన్ని అనం నువ్వు మనీ ఉండగా ఇన్ని అని చెప్తున్నావు మాటలు ఏం మనిషి మనం నీకు డ్యూటీ కావాలంటే డ్యూటీ అడిగినాను డ్యూటీ అడిగితే అన్న నాకు డ్యూటీ చేసుకోవాలన్నా నాకు పరిస్థితి బాగాలంటే నేను ఏదైనా ఒక కాళ్ళ మీద పడుతుంది ఒకవేళ కాకపోతే కాదని చెప్తుంటే నీకు చదువుకి అవసరం లేదు నీకేం వస్తుందో చెప్పు నీకేం పని వస్తా ఆ పనిలో పెట్టిస్తా నేను నువ్వు జాడు కొడతా అంటే నేను స్కూల్లో పెట్టిస్తా వంట వస్తా అంటే కిచెన్ లో పెట్టిస్తా మరి ఇంకేం వస్తుంది కష్టపడి పని చేయి ఒళ్ళని చేయాలి మేము నానా సంకల్ నాకు కూడా తిరుగుతున్నాం మేము రోడ్ల మీద ఇప్పుడు కూడా చెప్తాను మంచిగా చెప్తాను నేను కష్టపడి పని చేసుకుంటా అన్నా నేను ఉండగలుగుతా అంటే ఉన్న పని టేబుల్ మీద కూర్చొని సెట్ చేస్తాను మరి ఇంకేం చేస్తావు ఇంకేం చేద్దాం అనుకుంటా ఇది ఒక టెక్నికా నీకు అడ్రస్ ఎట్లా తెలిసింది నీకు ఈ అడ్రస్ ఎట్లా తెలిసింది అంటున్నావు
అవన్నీ అబద్ధాలు చెప్పకని చెప్తాను మళ్ళీ అదే చెప్తాను నీకు అడ్రస్ ఎట్లా తెలిసింది ఇదే పని అన్ని అడ్రస్ నోట్ చేసి పెట్టుకుంటారా అన్ని ఆఫీసులకు అడిగేదానికి నీకు ఛానల్ అడ్రస్ ఎట్లా దొరికింది అంటున్నాను బోర్డు గీడని ఎట్లా నువ్వు ఇక్కడ దొరుకుతాయి బోర్డు మీద రాసుకొని పెట్టుకున్నాం మీరు ఎట్లా వచ్చిరు మేము టాస్క్ ఇచ్చేటోళ్ళం కూడా రాని మేము ఆఫీస్కి వేరే ఆఫీస్ దగ్గరికి వెళ్తే అతను చెప్పిండు ఏంది ఇక్కడ ఆఫీస్ ఉంది ఇక్కడ పోతే డబ్బులు ఇస్తారని అవును సార్ ఇదే ఉంటుంది వాళ్ళు ఎంక్వైరీ చేయరు వాళ్ళ ఎవరు ఇక ఏదో ఇక ఏం చేస్తారు చెప్పండి బ్రో ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి నీకు ఇప్పుడు మంచిగా చెప్తున్నామ్మా డ్యూటీ చేసుకుంటా డ్యూటీ ఇప్పిస్తా నువ్వేం పని చేయగలుగుతావు నువ్వేం పని చేయగలుగుతావు చెప్పు ఏం పని చేస్తావు చాయ్ పెడతావా నీళ్ళు అందిస్తావా మరి ఇంకేం చేస్తావు ఇంటికి పోతావు ఇంటికి పోయి ఏం చేస్తావు గడుదులు వస్తావు మళ్ళీ ఇదే మోసం చేస్తావు వృద్ధాశ్రమం ఉంది వృద్ధాశ్రమంలో పెద్ద మనుషులకు చాయ్ నీళ్ళు ఇసుకుంటా వాళ్ళకు నువ్వు తిని వాళ్ళకి గడుపులో పెట్టు అర్థమవుతుందా ఉన్నది నువ్వు కూర్చో నేను పెట్టి మాట్లాడిపిస్తున్నావు మిమ్మల్ని అడిగే చెప్పేదాడా నువ్వు కూర్చో మాట్లాడతాను ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను ఆడ వెళ్తున్నారు ఉన్నాండి బ్రో వెళ్ళిపోతున్నారు బ్రో ఆడ వెళ్తున్నారు ఉన్నాండి బ్రో వెళ్ళిపోతున్నారు బ్రో వీళ్ళకు పని శాత కాదు కోకులు పని శాత కాదు పని చేసుకుని బతుకునే రకం కాదు ఇది ఇప్పుడు సడన్గా వచ్చింది ఆమె ఇది చేసింది బాగానే ఉంది ఒకవేళ సీసీ కెమెరా లేదనుకో పరిస్థితి అందుకే వ్యూవర్స్ చెప్తున్నా దయచేసి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది మన సమాజంలో మన చుట్టుముట్ట తిరుగుతారు ఈజీ మనీ మైండెడ్ అలవాటు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కష్టపడరు ఏం చేయరు కష్టపడకుండా సుఖం కావాలనుకునే రకమే